ఇప్పుడు మనకి దేనికి కూరలు ఉన్నాయి సార్ పవన్ గారు సార్ ఇప్పుడు సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ గారు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాడు. ఆయన పరిపాలన చూశాడు. నేను కూడా 25 ఏళ్ళుగా జర్నలిస్ట్ని. అవును. ఈ కళాలతో ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేశాం. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు చట్టాలు చర్య తీసుకోకపోయినా, దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోకపోయినా, నేచర్ ఒకటి ఉందో చూసావు, ఆ నేచర్ చర్య తీసుకుంటుందని అన్నారు. అవును. ఎంత బాధాకరమైన మాట అండి అది ఓ ప్రజాస్వామిక దేశంలో. అంటే ప్రభుత్వాలు చేష్టలు ఉడికిపోయి చేతులు కట్టుకుంటే దర్యాప్తు సంస్థలు ఈ దేశ పౌరుడు ఒక సీనియర్ జర్నలిస్టు నేచర్ ఉంది కదని మాట్లాడుకునే పరిస్థితికి, అంటే తీసుకోవాల్సిన వాళ్ళు చర్యలు తీసుకోకపోతుంటే హృదయం రగిలి గుండె కమిలి పడుతున్న ఆవేదనకి నిదర్శనం అది. అవును. నేను ఒక మాట చెప్తానండి పవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న వాళ్ళందరూ కూడా ధ్రువ ఎలుకుబంట్లే. ఇసుక కుంభకోణంలో 2556 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏసీబీ రూఢి చేస్తే అరెస్ట్ అయిన వెంకటరెడ్డి చెప్పిన మాటలు, వెంకటరెడ్డి కానీ, నందిగాం సురేష్ కానీ, బోరుగడ్డ అనిల్ కానీ, లేదా నర్రా రాఘవరెడ్డి కానీ, వీళ్ళందరూ ధ్రువ ఎలుకుబంట్లు. మనం గతంలో అనుకున్నాం ధ్రువ ఎలుగుబంటిని వేటాడాలంటే వేటగాళ్ళ వల్ల కాదు, అది శీతల ప్రాంతాల్లో తిరిగే ఒక బలమైన జంతువు. దాన్ని వేటాడటానికి వేటగాళ్ళు పదునైన కత్తులు తెచ్చి అది తిరుగుతున్న సంచారం చేస్తున్న ప్రాంతంలో అక్కడ పెడతారంట. ఈ ఎలుగుబంటి వెళ్ళిపోయి ఆ కత్తిని తన నాలుకతో నాకుతుంది, అంటే కొంత రక్తం రాసి పెడతారు. ఆ రక్తాన్ని నాగుతుంటే తర్వాత దీని నాలుకే తెగి ఆ కత్తి కంటే దీని రక్తం ఇదే తాగుతుంది. తాగి అలసే సొలస కింద పడిపోయిన తర్వాత వేటగాళ్ళు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాద సేవకే, పదవుల సేవకే, డబ్బు సేవకే ఈ ధ్రువ ఎలుగుబంట్లు చాలామంది వాళ్ళు. శ్రీలక్ష్మి గారు ధ్రువ ఎలుగుబంటే, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు. స్టిల్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న అధికారులు ఇంకా మారలేదు అని చెప్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలే చెప్తున్నారు. మరి ఈ స్థితిని మార్చుకోకపోతే మనం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి జైలు వస్తుందా, బెయిల్కు పోతాడా అని మాట్లాడుకుంటే మరి ప్రశ్నలన్నీ ఇలాగనే ఉంది. ఎందుకంటే నిజంగా ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఈ స్థితి లేదండి నాకు తెలిసి. ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు, లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేశారు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, విచారణ సంస్థలు, జయలలిత అండి, జయలలిత మద్రాసు కోర్టు దగ్గర నుంచి కర్ణాటక కోర్టుకు వచ్చింది. చాలా విచారణ జరిగింది. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎందుకు చట్టం ఇలా వంగి ఉంటుందో కూడా అర్థం కావట్లా. మీరు చెప్పండి, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఎందుకంటారు సార్? ఎందుకు అదే కేంద్రాన్ని ఏమన్నా ప్రభావితం చేస్తున్నాడా? ఇంకా మోడీ గారికైనా ప్రియపుత్రుడిగానే ఉన్నాడా, దత్తపుత్రుడిగానే ఉన్నాడా? పై రాజకీయాలు ఎన్నైనా మాట్లాడవచ్చు సార్. ఇప్పుడు ఎంత చేస్తారు సార్ ప్రభావితం చేయడానికి? ఇప్పుడు గతంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా జయలలిత గారు ఒకవేళ మాట్లాడుకొని ఉండలేకపోయేవారంటారా? ఒకవేళ తను జైలుకి వెళ్ళాలని తనకైతే ఇష్టం ఉండదు కదా, అప్పుడు ఎందుకు వాళ్ళు ప్రభావితం చేయలేకపోయారు? మరి చెప్పాలి, మరి పాలకులే చెప్పాలి. మరి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు చెప్పాలి, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నేను అడుగుతున్న సూటిగా కూటమి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ కన్నా పంపించగలుగుతారా మీరు తీసుకునే చర్యలు? లేదా చలిచేమన్నా లోపలేస్తారా? ఏనుగుల జోలికి పోరా, పులుల జోలికి పోరా? ఏమైంది మరి? ఇది కదా మీరు ఆలోచించాల్సింది. దీనికి ఒక దార్శనిక పత్రం విడుదల చేయాలి కదా మీరు. దీనికి ఒక దార్శనికత ఉండాలి కదా. మీరు ఎన్నికల్లో చెప్పిందే కదా. ఇప్పుడు ఇలాంటి యొక్క రికవరీల చట్టం లేకపోకుండా ఇప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలు సార్, వాళ్ళే చెప్తున్నారు కదా, 6,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సరే, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 14 లక్షల కోట్ల రూపాయలు పక్కన పెడదాం. మరి 6,50,000 కోట్ల రూపాయలు ఏమైనాయి? అన్నా పవన్ గారు, ఇప్పటికీ రాజధాని రైతులు కోర్టులు తిరుగుతున్నారన్నా. నేను ఎంతో మంది మహిళలతో మాట్లాడితే కోర్టులో ఉన్న బాలకోట గారని అంటున్నారు. నేనేదో అమరావతి ఉద్యమం మీద 1631 రోజుల ఉద్యమం మీద ఒక చక్కని అద్భుతమైన గ్రంథం తీస్తుంటే దానికి సంబంధించిన సమాచార నిమిత్తం తిరుగుతూ ఉంటుంటే ఆ ఉద్యమం జరిగిన పదఘట్టంలో వాటి గురించి వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారన్న, భూములు ఇచ్చిన నేరానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఎందుకు పోరంటున్నా? వెళ్ళాలి కదా,
వెళ్ళాలి కదండి. మరి ఎవరు సమాధానం చెప్తారంటున్నా? అంటే కేవలం రాజకీయాల్లో ప్రచారంలో నినాదాలే చేస్తారా? ఇంకో మాట కూడా చెప్తా. 2014లో చంద్రబాబు నాయుడు గారు మన నందిగాం అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిందండి ఎన్నికల ప్రచారానికి. నేను స్వయంగా పక్కన ఉన్నా. ఆయన చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సొమ్మును మొత్తం కూడా మేము జప్తు చేస్తాం, మీ నందిగాం నియోజకవర్గానికి ఒక కంటైనర్కి వస్తాయి డబ్బులు, ఆ కంటైనర్ ద్వారా మీ నియోజకవర్గానికి పంపుతాను అన్నారండి. 2014 నుంచి 2024 వరకు ఎప్పుడు వస్తుందా కంటైనర్ నేను ఎదురు చూస్తున్నా. కంటైనర్ రాకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యిండు. మరి ఇప్పుడైనా కంటైనర్తో డబ్బులు పంపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు దోచిన ఆస్తుల్ని? మరి ఇవన్నీ ప్రశ్నలే కదా. కాబట్టి మరి ఈ విచారణని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు మాట్లాడటానికి కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకము, రాజ్యాంగం మీద ఉన్న నమ్మకం ఉన్న వ్యక్తి బాలకోటయ్య గారు జగన్ కేసులు ఏమవుతాయి? ఇప్పుడు మీరు అడుగుతున్నారు, జైలా బెయిలా, జబిలీనా జైలా అని మీరు అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని అడగండి ఇదే ప్రశ్న. ఆయన కూడా సమాధానం చెప్పడం, ఆయన కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి అండి. మరి పాలకులే సమాధానం చెప్పలేనప్పుడు ఇటువంటి భేదాల ప్రశ్నలకి మరి మనం ఏం చెప్తాం? కాబట్టి వీటన్నిటి కూడా సమీక్షించుకు వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. ఏంటి సార్ మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పదే 2017, 2027 అని చెప్పడానికి కారణం ఏంటంటారు? అంటే వాళ్ళున్న దగ్గరున్నటువంటి లీడర్ కావచ్చు, క్యాడర్ చేజారిపోకుండానా ఏంటి అసలు? ఒకవేళ ఆయన అధికారంలో ఉంటే అలా అనేవాడా? ఎందుకంటే ముందస్తు ఎన్నికలు వస్తాయి కదా అప్పుడు. ఇందుగలడందు లేడని సందేహం వలదు. రాజకీయాల్లో ఎవరు ఏ సొక్క వేసుకుంటున్నారో అర్థం కావట్లా, ఎవరు ఎప్పుడు రాజీనామా చేసి ఏ పార్టీలో చేరుతున్నారో అర్థం కావట్లా. మా కళ్ళ ముందు అమరావతి మీద నిప్పులు కక్కిన వాళ్ళు, తొడలు కొట్టిన వాళ్ళు కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం పదవుల్లో చూస్తున్నాం మేము. మమ్మల్ని తిట్టిన వాళ్ళందరూ కూడా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలో పోతున్నారు. అసలు ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, అన్ని ఒకే చెట్టు కొమ్మలు ఒకే తానుగుడ్డల్లాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు నాకన్నా రావంతి శ్రీనివాస్ గారు, గంధి శ్రీనివాస్ గారు, మరి వాళ్ళిద్దరు కలిసి చెరవ పార్టీలో పోతున్నారు. అసలు ఆల్రెడీ ముందస్తు మాట్లాడుకొని వెళ్తున్నారు పవన్ గారు. మన రాజ్యసభ సభ్యుల పరిస్థితి మనం చూసాం. ఎక్కడుందన్న పారదర్శకత? ఇప్పుడు ఈ గొంగల్లో తింటూ ఏం వెంట్రుకలు దొరుకుతున్నాయని మనం మాట్లాడతాం అంటున్నా. బాధాకరంగానే ఉంది. రాజకీయ పార్టీలు కూడా ఎందుకు అట్లా ఆలోచిస్తున్నాయి? 164 సీట్లు వచ్చిన తర్వాత మాత్రం తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి అవసరం ఏముందండి? అవతల పార్టీ వాడు నీకు మరి అవతల పార్టీ వాడిని తెచ్చుకుంటే, ఉదాహరణకి జగ్గేపేట నియోజకవర్గం ఉంది, సామినేని ఉదయబాబు గారు జనసేనలోకి వచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారి పరిస్థితి ఏంటి? ఎర్తేగా, చెక్ పెట్టడమేగా, ఇబ్బందేగా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. సరే, ఎన్నికలకు ముందు రావటం అంటే అది వేరే విషయం. ఎన్నికల తర్వాత వచ్చారు, వీళ్ళు పదవులు ఇస్తున్నారు, అందరాలు ఎక్కిస్తున్నారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు ఏం భావం కలుగుతుంది? ఇంకో మాట కూడా చెప్తా, మరి సెన్సేషన్ అవుతుందో లేదో ఏబిఎన్లో. రేపు వల్లభనేని వంశీ వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదంట, కొడాలి నాని తెలుగుదేశంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంట. తీసుకోరని చెప్పి సార్ నమ్మకమే అని చెప్పమనండి. పరిస్థితులు అలా ఉండే మనం చెప్పుకుంటున్నాం ఎర్రబుక్క. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎర్రబుక్ అని. ఎర్రబుక్ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు భయపడమాకండి, మీరు వాయిదాలు కూడా పోరు, మీ పని మీరు కానియండి. ఇంతకంటే వేరే విషయం ఏం కనిపించట్లేదు పవన్ గారు. నిర్వేదం విధంగా ఇలాంటివన్నీ కూడా మీ మాటల్లో కనిపిస్తోంది. ఎందుకంటే మీరు ఆ విధంగా పోరాడారు కాబట్టి అసలు మీరు అనుకున్న లక్ష్యం నెరవేరట్లేదు అనే ఆవేదన కనిపిస్తోంది మీ మాటల్లో. అన్న, కూటమి ప్రభుత్వం వచ్చి 6 మాసాలు అయితే అమరావతి రైతుల మీద పెట్టిన ఒక కేసు ఎత్తేయలేదన్న. జగన్మోహన్ రెడ్డి గారు తుని అల్లర్లో రైలుని తగలబెడితే మొత్తం కేసులు ఎత్తేసాడన్న. కోనసీమ అల్లర్లో విశ్వరూప యొక్క ఇల్లు దగ్ధం చేస్తే కాపుల మీద పెట్టి అన్ని కేసులు ఎత్తేసారన్న. ఏమన్నా సూత్రం వర్తించదా పవన్ అన్న?